మనమే. ఆల్రెడీ 'సత్యభామ', 'మిర్రర్', 'టెనెంట్' ఈ రివ్యూస్ ఆల్రెడీ ఇచ్చేసా. డిస్క్రిప్షన్‌లో లింక్స్ కూడా ఇచ్చాను. చూడని వారు చూసేయండి. ఇక నెక్స్ట్ న్యూ రిలీజెస్ కూడా రివ్యూ ఇస్తా. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎంకరేజింగ్‌గా కూడా ఉంటుంది. ఇక 2 hours 36 minutes రన్ టైమ్‌తో శర్వానంద్ గారి 35th ఫిల్మ్‌గా వచ్చిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ పాసిబుల్‌గా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం ఓకే నుండి యావరేజ్ అనే విధంగా మారిందనిపించింది విత్ మెలో డ్రామాటిక్ క్లైమాక్స్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చేస్తుంది సినిమా. ఆ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. మిగతా వాళ్ళకి వన్ టైమ్ వాచబుల్. మెయిన్ డ్రాబ్యాక్ ఎమోషనల్ కనెక్ట్ తక్కువ అవ్వడం సెకండ్ హాఫ్ మీద ఇంపాక్ట్ ఇచ్చింది. ఇక్కడ సెకండ్ హాఫ్ క్లైమాక్స్కి వెళ్తున్న కొద్దీ ఎక్స్పెక్టెడ్గానే మారింది సినిమా. మూవీలో టాప్ పొజిషన్లో ఉండేవైతే బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ విజువల్స్, రెండోది నాన్ స్టాప్గా వచ్చే ఎఫెక్టివ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల ఆయేషా ఖాన్ గారి ఎక్స్పోజింగ్, శరత్ కపూర్తో లిప్ కిస్ ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో ప్రాణ స్నేహితుడికి యాక్సిడెంట్ అయ్యే న్యూస్ రావడంతో లండన్ నుండి ఇండియాకి బయలుదేరుతాడు విక్రమ్ అలియాస్ హీరో శర్వానంద్ గారు. అలా వెళ్ళిన తర్వాత ఫ్రెండ్కి ఏమైంది, అప్పుడు విక్రమ్కి వచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి, అది ఇతని జీవితాన్ని ఎలా మార్చింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: స్టోరీలోను ఫస్ట్ హాఫ్లో కొంత ఫ్రెష్నెస్, ప్రొసీడింగ్స్, స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా టైటిల్ పడిన విధానం బాగుంది. సినిమాలో ఉండే ఒక క్యూట్ కిడ్ పర్ఫార్మెన్స్ కొంతవరకు బాగుంది. శర్వానంద్ గారు బాగా షైన్ అవుతారు. చిన్నపిల్లల కేర్ టేకింగ్లో వచ్చే సిచ్యువేషన్స్తో శర్వానంద్ గారి హ్యూమన్ ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను వర్కౌట్ అయింది. ఇక కృతి శెట్టి గారికి కూడా మంచి ఫుల్ లెంత్ అండ్ స్కోప్ ఉన్న రోల్ దొరికింది. ఓ మరియా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో బాబుతో కలిసి కొన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ బాగుంటాయి. సాంగ్స్ అలా వస్తూనే ఉంటాయి. డెడికేటెడ్గా కొన్ని సాంగ్స్ ఉంటాయి, ఇంకొన్ని ఫ్లోతో అలా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. సింబాలిక్ రిప్రజెంటేషన్స్ కూడా బాగుంటాయి ఇంటర్వెల్ టైంలో. ఇక హెషమ్ అబ్దుల్ వహాబ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక 10 మూవీస్కి కలిపి ఇస్తే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్కోర్ ఇచ్చారు. ప్రతి మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఫ్రేమింగ్, ఆ విజువల్స్ అవి బిగ్ స్క్రీన్ మీద నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సాంగ్స్ వినడానికి ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఒకటి రెండు తప్ప. మైనస్ పాయింట్స్: నీట్గా ఎంటర్టైనింగ్గా మెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిన డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ డైవర్ట్ అయిపోతుంది. ఇంకా లిమిటెడ్గా అక్కడక్కడ మాత్రమే కామెడీతో ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్తుంది. బాగా దెబ్బేసింది అయితే ఎమోషనల్గా హీరో హీరోయిన్కి కనెక్ట్ చేసే సీన్స్ సెకండ్ హాఫ్లో లేకపోవడం వల్ల. క్లైమాక్స్ రొటీన్గా తయారైంది. మాటల్లో ఉన్నంత సెంటిమెంట్ సీన్స్లో కనబడదు. లాస్ట్లో తల్లిదండ్రులు పిల్లల దూరంగా ఉంటే ఎంత బాధపడతారో చెప్పే ఒక్క సీన్ తప్ప. ఇంకో 20 minutes ఉంది అన్నప్పుడు ఇంట్రెస్ట్ మెల్లగా పోయింది నాకు. ఇంకా అలా హీరో హీరోయిన్ కలపడానికి అన్నట్టే డ్రాగ్ చేశారు. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగున్నా సరే ఖచ్చితంగా సినిమా డౌన్ అవడాన్ని ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. శివ కందుకూరి గారి రోల్ వేస్టెడ్ అని చెప్పాలి. ఏం చేసినా అలా చూస్తూ ఉంటాడు అంతే. ఆయేషా ఖాన్తో ఉండే సీన్స్ అన్నీ ఎందుకు ఉన్నాయో అర్థం కాలేదు. నెగిటివ్ రోల్లో రాహుల్ రవీంద్రన్ గారి రోల్ సీరియస్గా స్టార్ట్ అయ్యి కామెడీగా ఎండ్ అయింది. శరత్ కపూర్ గారి రోల్ ఎందుకో అర్థం కాలేదు. కార్ చేసింగ్ సీన్లో VFX కొంచెం బాగాలేదు. ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ వింటుంటే హాయ్ నాన్నలోని ఓడి అమ్మ హిట్ సాంగ్ గుర్తొచ్చింది. హీరోయిన్కి స్టార్టింగ్లోనే ఎంగేజ్మెంట్ అంటారు, కానీ ఇంటర్వల్ వరకు ఆ క్యారెక్టర్ కనబడదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఈస్ ప్యాక్డ్ విత్ వెరీ గుడ్ స్టఫ్ బట్ లెట్ డౌన్ బై అన్ యావరేజ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.